టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ప్రజాభవన్ ముందు బ్యారికేడ్ను ఢీకొట్టిన ఘటనలో రాహిల్ను అరెస్ట్ చేశారు. గతంలో జూబ్లీహిల్స్లో జరిగిన కేసులను రాహిల్ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఈ రెండు కేసుల్లో విచారణ చేయాల్సిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. రాహిల్ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన రాహిల్ తరపు న్యాయవాది దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ఫోన్ లైన్లో అందిస్తారు. రాణా, చెప్పండి, షకీల్ కుమారుడు రాహిల్ను పోలీసులు కస్టడీ కోరుతున్నారు కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? 2022లో జూబ్లీహిల్స్ ఘటనలో కూడా రాహిల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అప్పుడు ఒక చిన్నారి మృతికి కారణమయ్యాడు, పలువురికి గాయాలవడానికి కూడా అతను కారణమయ్యాడు. దాంతో పాటు ఆ రోజు డ్రైవ్ తను చేసినా కూడా తన డ్రైవింగ్ కేసు అనేది కూడా అబద్ధమాడి తాను ఆ కేసు నుండి తప్పించుకున్నాడు. పైగా ఈ కేసు తప్పుదారి పట్టిందంటే కూడా పంజాగుట్ట పోలీసులు వారు భావిస్తున్నారు. దానికి తోడు ఈ ప్రజాభవన్ ముందు బారికేడ్లని గుద్దిన ఘటనలో కూడా ఇప్పటికీ ఇద్దరు సిఐలు సస్పెండ్ అయ్యారు. ఏకంగా ఒక పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పనిచేసినటువంటి మొత్తం ఎంటైర్ స్టాఫ్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. కేవలం ఈ రాహిల్ వల్ల, అలాగే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ వల్ల వీరికి ఎక్కువగా ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. పైగా వారు కూడా తప్పించుకుంటున్నారు. వీళ్ళకందరికీ పెద్ద ఎత్తున ముడుపులు అందించారంటూ కూడా అనేక అభియోగాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇటు అప్పుడు పంజాగుట్ట సిఐగా పనిచేసినటువంటి దుర్గారావుని సస్పెండ్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఎట్టకేలకి లుకౌట్ నోటీసులు కూడా పోలీసులు పెట్టారు. తర్వాత రాహుల్ కి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. షకీల్ హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. హైకోర్టులో వీరు అరెస్ట్ కాకుండా ఉండడానికి ఒక పూర్తి స్థాయిలో కూడా తీర్పు తెప్పించుకున్నారు. తర్వాత కాకపోతే విచారణకు మాత్రం తాము హాజరవుతామంటూ కూడా వారు చెప్పారు. అయితే విచారణకి హాజరు అయ్యే సమయంలోనే ఆ పోలీసులు అనేక ఎవిడెన్స్ కూడా పట్టుకున్నారు. కాబట్టి ఎప్పుడైతే రాహుల్ మొన్న దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చాక అక్కడ ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు అక్కడికి వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత పూర్తి అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ హాజరుపరిచి అతన్ని నాంపల్లి కోర్టులో పెట్టినటువంటి నేపథ్యం 14 రోజుల రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి రాయల్ ని తమ కస్టడీకి కోరుతూ ఇవాళ నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. ఆ పిటిషన్ అయితే అనేక కోణాల్లో కూడా మేము విచారించాలి కాబట్టి దీని వెనకాల భారీ ఎత్తున ముడుపులు అందాయి. తను సాక్షులు తారుమారు చేసే విధంగా కూడా తాను నేరం చేసి ఇతరులపైన నెట్టాడు అనేది కూడా అతని పైన అభియోగం ఉంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రెండు కేసులు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు, ఈ పంజాగుట్ట కేసు, సో ఇవన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనే ఉద్దేశంతో ఉన్నామని ఇప్పటికే నాంపల్లి కోర్టులో వారు విచారించిన నేపథ్యంలో అది ఇవాళ విచారణకి రాబోతుంది. ఖచ్చితంగా ఇవాళ రాయల్ని కానీ ఎన్ని రోజుల పాటు అతన్ని కస్టడీ విచారణకి అప్పగిస్తారు కోర్టు అనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. వీరైతే 5 రోజుల పాటు అడుగుతున్నారు. అట్లీస్ట్ 3 రోజుల పాటు కూడా కస్టడీకి అనుమతించే అవకాశం ఉందనేసి కూడా ఆ పోలీసులు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. మరోవైపు షకీల్ ను కూడా ఈ కేసులో విచారించాలి, ఆయన కూడా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులు ఉన్నారు కాబట్టి అతను కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ నోటీసులు అందించారు. అతను కూడా ఈ 2-3 రోజులనే మరొకసారి విచారణకి రావాలని ఆదేశించడం వాళ్ళ సమాచారం వస్తుంది. ప్రియా. రైట్ రాణా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.